ఓకే, మంచిదండి. వాక్యం వినడానికి ఆసక్తితో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభు నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరు మోకరించి తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు మా దేవ. నాయన, ఈరోజు తండ్రి ఇంత గొప్పదైన అవకాశాన్ని మాకు అనుగ్రహించి నాయన ఈ విధంగా మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ఆయన చెప్పుచున్నటువంటి నాకు తండ్రి మీ ఆత్మజ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాము. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి విన్న వాక్య ప్రకారం ఆయన వారి జీవితాన్ని కట్టుకోవడానికి మీ సహాయం దయచేయమని అడుగుతున్నాము. ఈ కూడిక ముగిసేంత వరకు కూడా తండ్రి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకుంటారని ఆశిస్తూ త్వరలో మా కొరకు రానైనా మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ మనవలన్నీ కూడా అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఎంతో ఆసక్తితో వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలు నేర్చుకోవడానికి దేవుడు మనకి ఎంత గొప్పదైనటువంటి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథం నుంచి పరిశోధన చేద్దాం. ఆ విషయం ఏంటంటే, మన భక్తి జీవితం ఎలా ఉంది. జీవితంలో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మన భక్తి జీవితం ఎంతవరకు ఉంది, మన భక్తి జీవితం ఎంతవరకు దేవునితో నడుస్తుంది. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి మనకు ఇవి ఒక బాధ్యతలు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. చాలామందిని మనం మాట్లాడించినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఇగోండి దేవుని మీద మాకు చాలా భక్తి ఉందండి, దేవుని మీద మాకు ఎంతో ప్రార్థనా జీవితం ఉంది, దేవునికి మాకు ఎంతో కనెక్షన్ ఉందని చెప్తుంటారు. కానీ వారి జీవితంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే వారి జీవితంలో భక్తి అనేది ఉండదు. చాలామంది చెప్తారు క్రైస్తవులు, మేము ప్రతిదినము బైబిల్ చదువుకుంటామండి, ప్రతిదినం ప్రార్థన చేసుకుంటామండి, ఇదే మా భక్తి అని చెప్తారు. కానీ ఇటువంటి భక్తి దేవునికి సరిపోదు. మరి ఎలా ఉండాలి అని అంటే, ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన కట్టళ్ళ ప్రకారం, ఆయన చెప్పినటువంటి ఆ విధులు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పాటించాలి. అలా పాటించినప్పుడే దేవుని మీద మనం చేసేటటువంటి భక్తి అది మనల్ని కరెక్ట్గా నడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరూ దేవుని యందు ఎంతో భక్తి కలిగి జీవించారు. అలా జీవించిన తర్వాత వారి దేవుని నుండి ఎన్నో ఫలితాలను పొందుకున్నట్టుగా మన గ్రంథంలో తెలియజేస్తుంది. కాబట్టి మన భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి, మన భక్తి జీవితం ఎలా ఉంటుందో చెప్పనా? మన భక్తి జీవితాలు ఈ లోకంలో మనం చేసేటటువంటి భక్తి ఎలా ఉంటుందో చెప్పనా? ఒకటి, మన భక్తి ఆదివారం ఆరాధన వరకే మన భక్తి. ఆదివారం ఆరాధన ఎంతసేపు జరుగుద్ది? మహా అయితే ఒక 2 గంటలు 2 గంటలన్నర అంతేనండి. తర్వాత మిగతా ఈ వారం అంతా కూడా ఎలా జీవిస్తారా అని అంటే, భక్తి ఉండదు, బైబిల్ చదవటం ఉండదు, ప్రార్థన చేయటం ఉండదు. ఇదేనా భక్తి? ఆదివారం ఆ 2 గంటల ప్రార్థన వరకు మా భక్తి అనుకుంటే నీ భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నీ భక్తి నిన్ను దేవుని వైపు నడిపించదు. అంతవరకు నీ భక్తి అనుకుంటే నీ భక్తి నిన్ను బ్రతికించదు. ఇంకొక విషయం, మన భక్తి ఇదిగో ఎప్పుడైనా మీటింగ్స్ జరిగినప్పుడు మాత్రమే మన భక్తి బయటపడుతూ ఉంటుంది. నిజమా కదా? ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టినప్పుడు చూడండి, చాలామంది వచ్చి అడవుడు చేస్తూ ఉంటారు. ఆదివారం రానోళ్ళు కూడా ఆ మీటింగ్స్ అప్పుడు వచ్చి అడవుడు చేసేవాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు మనకు సమాజంలో. ఎందుకని అంటే, ఇదిగో దేవుని మీద మాకు ఇంత భక్తి ఉంది, దేవుని మేము ఇంతగా ఆరాధిస్తున్నామని క్రియల రూపంలో కనబడడానికి అటువంటి పనులు చేస్తూ ఉంటారు. అలా కూడా కొంతమంది భక్తిని కనపరిచే వాళ్ళు ఉంటారు. అంతవరకే భక్తిని నడిపించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పటి వరకు అయ్యానంటే, ఇదిగో మీటింగ్స్ అప్పుడు మాత్రమే వాళ్ళ భక్తి బయటపడదు. ఇంకొకటి, మన భక్తి ప్రార్థన వరకే మన భక్తి. ప్రార్థన చేసినంత వరకే మనం భక్తిగా జీవించాలనుకుంటాం. ప్రార్థన చేసిన 2 గంటలైనా 3 గంటలైనా నువ్వు అరగంట ప్రార్థన చేసినప్పటికీ కూడా ఇవి ఆ ప్రార్థన వరకే మన భక్తి జీవితం కనబడుతుంది. మరి ఆ తర్వాత మన భక్తి ఏమైపోతుంది? బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతోమంది ఉన్నారండి.
వాళ్ళు కూడా ఇలాగే దేవుని యందు భయభక్తులు కలిగి నడిచారా? వాళ్ళు కూడా ఇలాంటి భక్తినే కనపరిచారా వారి జీవితాలు అంటే? ఇలాంటి జీవితాన్ని కనపరచలేదండి. వారు చనిపోయేంత వరకు కూడా కడవరి స్థితి ఎలా అయితే ఉందో, వారు చనిపోయే స్థితికి వచ్చినప్పటికీ కూడా వారి భక్తి దేవుని వైపు అలాగే నడుచుకుంటూ పోయింది. మరి మన భక్తి జీవితాలు ఎందుకంటే మన మధ్యలోనే పోతున్నాయి? ఎందుకంటే మనకు మధ్యలో దేవుడు కొన్ని టెస్టులు పెడుతూ ఉంటాడు. ఇగో నా కుమారుడు నా దేవుని యందు ఇంత భక్తి కలిగి ఉన్నాడని చెప్పుకుంటున్నాడు కదా, మరి నా కుమారుడు ఎంతవరకు నిలబడతాడని దేవుడు కొన్ని టెస్టులు పెడుతుంటాడు మధ్యలో. ఆ టెస్టులు నువ్వు కనుక పాస్ అయ్యావనుకో, దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే నువ్వు చేసేటటువంటి భక్తిని పరంగా. అదే దేవుడు పెట్టినటువంటి ఆ టెస్టులకు నువ్వు ఫెయిల్ అయిపోయి, దేవుడు నాకు కష్టాలు పెట్టేస్తున్నాడు, దేవుడు నన్ను మేలులో నింపట్లేదు, నన్ను ఎప్పుడు వెనక్కి లాగేస్తున్నాడు అనుకుంటే అది మన భక్తి కాదు, అది మన మూర్ఖత్వం. మనం ఆలోచించుకునేటటువంటి ఆలోచనలోనే మన ఆలోచన అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన భక్తి జీవితం ఎలా ఉంది? మన భక్తి జీవితం ఎలా ఉండాలంటే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి జీవితాన్ని మనం చదువుకున్నప్పుడు ఇదిగో మన భక్తి జీవితం కూడా ఆయనలాగే ఉండాలి, మన భక్తి కూడా ఆయన వంటి భక్తినే కలిగి ఉండాలని ఆలోచన మనలోనికి రావాలి. ఒకసారి అటువంటి భక్తిపరుడు ఎవరో బైబిల్ గ్రంథంలో అసలు ఎలా బైబిల్ గ్రంథంలోనికి ఎక్కాడో అంత భక్తిపరుడైనటువంటి ఆ వ్యక్తి ఎవరో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తి అసలు ఎంత భక్తిపరుడుగా ఉంటే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడో, ఎంతగా దేవుని యందు భక్తి కనపరిస్తే అతను బైబిల్ గ్రంథంలోకి ఎక్కాడో ఒకసారి ఆ వ్యక్తిని చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం చెప్పగానే ఆ వ్యక్తి ఎవరో మనకు గుర్తొచ్చేసి ఉంటాడు. ఎవరతను? యోబు గారు. ఇతనికి ఉన్నటువంటి భక్తి ముందు మన భక్తి చాలా చిన్నదండి కదా. ఆయనకున్నటువంటి భక్తి ముందు మన భక్తి ఎటువంటిది? చాలా చిన్నది. బైబిల్ గ్రంథంలో ఆయన గురించి చదివితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయన జీవితం మొత్తంలో కూడా ముందుగా ఆయన స్థితి ఆనందంగా సుఖంగా ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితం మధ్యలోనికి వచ్చేసరికి అపవాది ఎంటర్ అయిపోయి ఆయన జీవితం మొత్తం కూడా కొలాప్స్ చేసేసాడు, మొత్తం కూడా నాశనం చేసేసాడు. అతని జీవితంలో ఉన్నటువంటి మేళ్ళన్నింటినీ కూడా తీసేసి అతనికి ఏం చేశాడు? దుఃఖాన్ని మిగిల్చాడండి అపవాది. ఆయన జీవితాన్ని చదువుకుంటే ఆయన భక్తిని చూస్తే మనకు ఆయనకి యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? అన్ని పోయినప్పటికీ, కడుపును పుట్టినటువంటి కుమారులు పోయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడో ఆయన జీవితంలో మనం చూడొచ్చు. ఎంతగా భక్తిని కనపరిచాడో, ఎంతగా దేవుని యందు నమ్మకం ఉంచాడో, వీటన్నిటిని మనం చదువుకుంటే మనకు ఎంతో ఆశ్చర్యం పడుతుంది. ఒకసారి చూద్దాం. ఈయన యొక్క జీవితాన్ని గురించి చూడడానికి ముందుగా ఒకసారి ఈయన పేర్కొన్నటువంటి అర్థాన్ని చూద్దాం. ఈయన పేర్కొన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని వైపు తిరుగువాడు. ఈయన భక్తిగా, యథార్థంగా, నీతిగా జీవించడానికి కారణం ఏంటంటే ఈయన పేరులోనే ఉంది. ఏంటి ఈయన పేర్కొన్నటువంటి అర్థం? దేవుని వైపు తిరుగువాడు. అలాగే ఈయన కొన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయి. దేవుడు ఇతనికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను బైబిల్ గ్రంథంలో మనకు మెన్షన్ చేశాడు. అవేంటంటే మొట్టమొదటిది యథార్థవంతుడు. అంటే ఇతను చూడండి, బైబిల్ గ్రంథంలో ఇతని గురించి రాయబడడానికి కారణం ఏంటంటే ఈ కొన్ని లక్షణాలు కూడా ఒక మూలమే కారణాలు. అవేంటంటే ఒకటి యథార్థవంతుడు, రెండు నీతిమంతుడు, మూడవది న్యాయవంతుడు, నాలుగవది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఐదవది ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు అంటుంది. చూడండి ఇతనికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మనకి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయండి? మన జీవితంలో మనకిచ్చేటటువంటి క్వాలిటీస్ ఏంటంటే ఏమని చెప్తారు? ఇగో పలానా వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే మనం ఏం చెప్తాం? ఇతనండి దుర్మార్గుడు, ఇతనండి దుష్టుడు, ఇతనండి తిరుగుబోతండి, ఈయన తాగుబోతండి. ఇన్ని ఉంటాయి మన జీవితంలో. కానీ యోబు గారికి ఉన్నటువంటి జీవితంలో ఒక్కటి కూడా చెడు లక్షణం అనేది లేదు. దేవుడిచ్చాడండి సాక్షాత్ ఆయన గురించి కొన్ని లక్షణాలు. ఏంటి? యథార్థవంతుడని, న్యాయవంతుడని, నీతిమంతుడని, దేవుని వైపు తిరిగేవాడని. చూడండి ఎన్ని లక్షణాలు ఇచ్చాడు దేవుడు బైబిల్ గ్రంథంలో అతని గురించి. మరి మన గురించి ఇస్తున్నాడు దేవుడు? మన గురించి ఇదిగో పలానా కుమారుడు నా యందు నీతిగా బ్రతుకుతున్నాడు అనే సాక్ష్యాన్ని దేవుడు సాక్షాత్తు మన గురించి ఇవ్వాలి. కానీ అటువంటి సాక్ష్యం దేవుడు మన గురించి ఇవ్వట్లేదు అని అంటే మనలో ఏం లేదు,
దేవుని మీద భక్తి లేదు. మనలో ఏమి లేదండి, వాక్యం లేదు. ఇటువంటి వాక్యం లేనప్పుడు, దేవుని వైపు తిరిగి చూసేటటువంటి ఆ భక్తి లేనప్పుడు దేవుడు మన గురించి ఎందుకు ఇస్తాడో సాక్ష్యం చెప్పండి. యోబు గారి గురించి బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే యోబు గ్రంథం కూడా 6 భాగాలుగా డివైడ్ చేయబడింది. యోబు గ్రంథాన్ని మనం చదువుకుంటూ లైన్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథం కూడా 6 విధాలుగా 6 భాగాలుగా డివైడ్ చేయబడింది. డివైడ్ చేసి మనకు అందించారు. ఈ 6 భాగాలుగా మనం చదువుకున్నప్పుడు, మనకు ఒక్కో పార్ట్ చదువుతున్నప్పుడు ఆయన జీవితం గురించి మనకు ఒక వివరణ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ 6 భాగాల్లో ఉన్నటువంటి మొదటి భాగం ఏదైతే ఉందో అది యోబు గారి యొక్క పరిచయం. రెండవ పార్ట్ ఏంటంటే పరలోకంలో దేవుని సభ. మూడో పార్ట్ ఏంటంటే సాతాను యోబుపై దాడి చేయడం. చేసిందా లేదా? ఇవన్నీ కూడా యోబు గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని పార్ట్లుగా 6 భాగాలుగా డివైడ్ చేశారు. నాలుగవది ఏంటంటే యోబు మరియు స్నేహితుల మధ్య వాదోపవాదాలు. ఇవి కూడా జరిగాయి యోబు గారి జీవితంలో. యోబు గారి స్నేహితుల నుండి ఆయన పడినటువంటి ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఐదవది ఏదైతే ఉందో యోబు దేవుణ్ణి దర్శించడం కదా. ఆ తర్వాత 6వది యోబు పూర్వస్థితిని పొందుకున్నాడా? మరలా ఆయన పోగొట్టుకున్న ఆస్తి మొత్తాన్ని కూడా దేవుడు మరలా ఏం చేశాడు? ఆయనకి తిరిగి ఇచ్చేసాడు. కాబట్టి యోబు గారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే సాక్షాత్తు దేవుడే యోబు గారిపై ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. అదేంటో ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని అంటే సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడండి. ఎవరిని గురించి చెబుతున్నాడు అని అంటే యోబు గారిని గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే అపవాదితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అపవాది భూమి మీద తిరుగుతూ ఉండగా అతనికి భూమి మీద ఎవరు కూడా కనిపించలా. దేనికి? వాడి వైపు తిప్పుకోవడానికి భూమి మీద ఎవరు కనబడినటువంటి ఆ పరిస్థితిలో ఏం చేశాడు ఆయన అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు. వచ్చినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా ఇలా వచ్చాయంటే ఇదిగో భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరించుచు ఎవరు నాకెళ్ళి లోపరుచుకోవడానికి ఎవరు కనపడలేదు, అందుకని ఇక్కడికి వచ్చానని చెబుతున్నాడు. అలా చెబుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అప్పుడు ఏమనుకుంటాడండి సాతాను? ఏమనుకుంటాడు? ఏంటి ఇంతమంది ఉండగా దేవునికి ఒక సేవకుడు కూడా ఉన్నాడు భూమి మీద అంటే ఈ యొక్క సేవకుడు నా కంటికి కనపడలేదా అనుకొని ఉంటాడు. అనుకొని అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై. చూడండి, యోబు గారిని గురించి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఎవరికి? అపవాదికి ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే అతను ఎలా ఉంటాడో తెలుసా? అతను ఒక యథార్థవంతుడు, అతను ఒక న్యాయవంతుడు అని అపవాదికి ఇస్తున్నాడు. ఎవరిని గుర్చాడంటే యోబు గారిని గురించి అపవాదికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇదిగో అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో తెలుసా? అతను యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే ఇదిగో ఎటువంటి పాపము చేయనటువంటి వ్యక్తి, ఎటువంటి పాపానికి కూడా అతని హృదయంలో చోటు ఇవ్వనటువంటి వ్యక్తి అండి ఆయన అని అపవాదికి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి న్యాయవంతుడు అంటే ఎటువంటి అన్యాయాన్ని కూడా చేయనటువంటి ఒక వ్యక్తి ఆయన, ఒక భక్తిపరుడు ఆయన, ఒక యథార్థవంతుడని సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మరి నీ గురించి నా గురించి సర్టిఫికేట్ ఇస్తున్నాడు దేవుడు? ఆలోచించండి. ఇదిగో పలానా వ్యక్తి, పలానా కుమారుడు ఇదిగో యథార్థవంతుడని నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? అలా సాక్ష్యం ఇవ్వట్లేదని అంటే నువ్వు ఎంత దుర్మార్గుడో ఆలోచించుకోవాలి.
యోబు గారు వంటి భక్తులను కనబరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఇదిగో యోబు గారికి ఎటువంటి సర్టిఫికేట్ అయితే ఇచ్చాడో, ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అటువంటి సర్టిఫికేట్లు మనకు ఇవ్వాలి. ఇగో దేవుడు మన గురించి అపవాదికి దేవునికి మధ్య యుద్ధం జరగాలండి. మన జీవితం అలా ఉండాలి. చూడండి, యోబు గారి జీవితాన్ని బట్టి ఎవరికెవరికి వాదన జరుగుతుంది? ఇక్కడ అపవాదికి దేవునికి జరుగుతుంది. కానీ వాదన ఇక్కడ మన జీవితంలో ఎవరికి జరుగుతుందో చెప్పనా? మనకి దేవునికి మధ్యలో జరుగుతుంది. దేవునికి అపవాదికి జరగవలసినటువంటి ఆ యుద్ధం మన వల్ల ఎవరెవరికి జరుగుతుంది? యుద్ధం దేవునికి మనకు మధ్యలో జరుగుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకంలో చెడిపోతుంటే దేవుడికి ఎంతో ఆవేదన అండి, ఎంతో బాధ. కానీ యోబు గారి విషయంలో దేవుడు ఎంతగా ఆనందపడ్డాడో తెలుసా? ఆయనకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి, ఆయన దేవుని యందు కనబరుస్తున్నటువంటి ఆ యొక్క కట్టలను బట్టి, ఆ యొక్క విధులను బట్టి, యోబు గారిని బట్టి ఎంతో సంతోషపడ్డాడండి దేవుడు. ఆ యొక్క సంతోషపడినటువంటి ఆ యొక్క తరుణంలో సాక్షాత్తు దేవుడే యోబు గారిని గురించి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇంకో యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆ తర్వాత ఏమని చెప్పాడు? న్యాయవంతుడును, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనం అంటే, చెడుతనంకు ఉన్నటువంటి కొన్ని చెప్పండి నాకు. చెడుతనంలో ఉన్నటువంటి కొన్ని నేమ్స్ నాకు చెప్పండి. ఏంటంటే వ్యభిచారం అని, మోహపు చూపులు, తాగుడు, తిరుగుడు, ఇంకా పోకిరి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, బూతులు, సరసొక్తులు, ఇవన్నీ వేటికి సంబంధించినవి అని అంటే చెడుతనానికి సంబంధించినటువంటి ఈ యొక్క పాయింట్స్ ఇవన్నీ. ఇంకా ఏమున్నాయి అంటే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపుడమ్మ ఉంది. అంటే వీటన్నిటిని కూడా యోబు గారు తన జీవితంలోనికి రానివ్వలేదా అంటే రానివ్వలేదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చెడుతనమును తన హృదయంలో, తన జీవితంలో ఉంచుకోలేదంట, విడిచిపెట్టేసాడు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నంత వరకు మన జీవితాన్ని పాడు చేసేవి. ఇవన్నీ మన జీవితాన్ని ఏమన్నా కడతాయి? ఇవి వ్యభిచారం మన జీవితాన్ని కట్టుద్దా? తాగితే మన జీవితం కట్టబడుతుందా? కట్టబడదు. మరి ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే అపవాదిగాడికి సంబంధించినటువంటి ఇవన్నీ లక్షణాలు. వీటన్నిటికీ మనం బానిస అయిపోయామనుకో, వీటన్నిటికీ మనం లోబడ్డామనుకో, దేవుడు మనల్ని చేవిడి చేస్తాడు. వీటన్నిటికీ మనం అలవాటైతే మనం ఎవరి చేతిలో ఉంటామో తెలుసా? అపవాది చేతిలో ఉంటాం. ఇవన్నీ మనకు అలవాటైతే లోకంలోనికి మనం కనెక్ట్ అయిపోయినట్టే. కాబట్టి ఆలోచించండి. ఒకవేళ పాపం చేయడానికి మనం దారి తీస్తున్నాం అనుకో, దేవుడు మనకు తెలియజేస్తాడు ఖచ్చితంగా. అయినా మనం పాపంలో పడిపోతే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా క్షమించడు. కాబట్టి ముందుగానే మేల్కొని చూడండి, అపవాదికి దేవునికి మధ్య జరిగినటువంటి ఈ ఘర్షణలో ఎవరు కనపడుతున్నారు మనకి? యోబు గారు కనపడుతున్నారు. ఆయన ఉన్నటువంటి ఆ భక్తి జీవితం కనపడుతుంది మనకి. ఆ తర్వాత కిందకి చదువుకుంటూ వెళ్తే 9వ వచనం చదవండి ఒకసారి. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని భయభక్తులు గలవాడు ఆయన. ఏమంటున్నాడు అపవాది? ఏంటయ్యా ఇన్ని విషయాలు చెప్తున్నావు అతని గురించి? ఆయన ఊరకే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆయన ఎందుకున్నాడు నీ ఎందు భయభక్తులు కలిగి? ఇదిగో సంపద ఇచ్చావు, ఆస్తినిచ్చావు, 7 మంది కుమారులనిచ్చావు, కుమార్తెలనిచ్చావు. ఏం చేసావు? ఆయన చుట్టూ కంచేసావు. ఆయన చుట్టూ కంచేసి ఆయన్ని శోధించకుండా ఆయన చుట్టూ కంచేసి ఆయన రక్షిస్తున్నావు నువ్వు. కాబట్టి ఆయన నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు. అదే ఒకసారి కష్టం ఏంటో ఆయనకు చూపిస్తే నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు ఆయన. చూడు, ఒక్కసారి ఆ కంచి తీసి చూడు, మాట్లాడుతున్నాడు. దేవుని రెచ్చగొడుతున్నాడు. చూడండి, యోబు గారిని ఎలా అయినా పడేయాలని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? రెచ్చగొడుతున్నాడు. ఏంటి ఆయన ఊరికే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరికే ఏం లేడు, అన్నీ ఇచ్చావు ఆయనకి. ఆయన జీవితంలో ఆయన ఏం చేసావు? ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఆయన చుట్టూ కంచేసావు. ఆ కంచెని తీసి చూడు ఒకసారి, ఆయన ఏంటో నీకు చూపిస్తాను అన్నాడు. ఒకసారి చదవండి, కింద చదవండి. ఇంకా నీవు అతనికి అతని ఇంటి వారికి
అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేతే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఏమంటున్నాడు? అతను చేసే చేతి పని అంతట్లో కూడా నువ్వేం చేస్తున్నావు? అతన్ని ఆశీర్వదిస్తున్నావు నువ్వు. కాబట్టి ఆయన ఏమవుతున్నాడు? ఆశీర్వదింపబడుతున్నాడు కదా. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క దేశంలో ఆయన ఎంతో గొప్ప ధనవంతుడు అంటండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి దేశంలో ఎక్కువ ధనవంతుడు ఎవరయ్యానంటే ఎవరని చెప్తాం? ఎవరని చెప్తాం? గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఏమని చెప్తాం అనంటే ముఖేష్ అంబానీ గారు అని చెప్తాం కదా. ఆయనకి ఎంతో ఆస్తి ఉంది. ఎంత ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాం? ధనవంతుల జాబితాలో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి ఎవరయ్యానంటే భారతదేశంలో ఎవరని చెప్తాం మనం? ముఖేష్ అంబానీ గారని చెప్తాం. ఇక్కడ ఈ ఊజు దేశంలో కూడా ధనవంతుడిగా పేరు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే ఎవరో? యోబు గారు. మన భారతదేశంలో ఎలా అయితే ఎక్కువ ధనవంతుడిగా పేరు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖేష్ అంబానీ గారు. అక్కడ యూజు దేశంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరైనా ఎక్కువగా ధనవంతుడిగా పిలువబడుతున్నాడు అంటే ఈ యోబు గారు అని చెప్తూ మాట్లాడుతున్నాడు. ఆయన కలిగిన ఆస్తి మొత్తంలో నువ్వేం చేసావు? కంచేసేసి ఎవరిని కూడా ఆయనకు ఆపద అనేది రాకుండా నువ్వు ఆయన చుట్టూ కంచేసావు. ఒకసారి ఆ కంచెని తీసి చూడని అపవాది దేవునితో సంభాషిస్తున్నాడు. అలా చేసి దేవుడు ఏం చేసేసాడు? కంచె తీసేసి అపవాదికి ఏం చేశాడు? అవకాశం ఇచ్చేశాడు. ఇదిగో నువ్వు ఏదైనా చేయగాని ఆయన ప్రాణాన్ని మాత్రం తీయడానికి వీల్లేదు అని చెప్పేసి అపవాది వెళ్ళిపోయాడండి. ఈ మొదటి అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వస్తే ఆయన జీవితం మనకు కనబడుతూ ఉంటుంది. ఏం చేశాడంటే అలా చదువుతూ వస్తే మనకు కనబడుద్ది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో అపవాది మొట్టమొదటి నాశనాన్ని యోబు గారి జీవితంలోనికి తీసుకొస్తాడు. అదేంటో తెలుసా? తాను సంపద అంతా కూడా శబాయీలు వచ్చి తీసుకొని పోతారు. ఆయనకున్నటువంటి పనివారిని చంపేసి ఆయనకున్నటువంటి సంపద ఎద్దులను గాడిదలను తీసుకొని వెళ్ళిపోతారు. అదే రోజు ఏం చేస్తాడంటే ఆకాశం నుండి అగ్నిగంధకాలను కురిపించి ఆయన పనివారంతటిని కూడా కాల్చేస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. గొర్రెలను, పనివారును వీరందరినీ కూడా కాల్చేస్తాడు. అలా కాల్ చేసినటువంటి ఆ సమయంలో ఒక పని ఆయన తప్పించుకొని వచ్చి యోబు గారికి ఈ విషయాన్ని చెప్తాడు. ఇదిగో ఇలా జరిగింది. ఆకాశం నుండి అగ్నిగంధకాలు గురించి మన గొర్రెలు ఇవన్నీ పనివారు అందరూ చనిపోయారు. వారందరిలో నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అని చెప్తాడు. అలాగే తర్వాత మూడోది ఏంటంటే కల్దీలు వచ్చి ఒంటెలను తీసుకొని పోతారు. అలా తీసుకొని పోయే సమయంలో మరొక అతను తప్పించుకొని వచ్చి ఈ విషయాన్ని మరలా యోబు గారికి చెప్తారు. చూడండి, దెబ్బ మీద దెబ్బ ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి ఆయనకి? అపవాది విడిచిపెడుతున్నాడా? మొదట శబాయీలు వచ్చి ఈ ఒక్క ఎద్దులను గాడిదలను తీసుకొని పోయినప్పుడు యోబు గారు లొంగిపోయాడా అపవాదికి? లొంగిపోలే. మరి రెండో విషయం చేశాడు. ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిపించాడు. అప్పటికి కూడా అపవాదికి లొంగిపోలా. అప్పటికి ఓడిపోయాడా? ఓడిపోలా. తర్వాత మూడోది కల్దీలు వచ్చి ఒంటెలను తీసుకొని పోయారు. అప్పుడు కృంగిపోయాడా? కృంగిపోలే. ఎన్ని చేసినప్పటికీ కూడా, తన ఆస్తిని అంతటినీ తీసేసినప్పటికీ కూడా కృంగిపోలేదండి యోబు గారు. ఏం చేశాడు? ప్రార్థన చేసుకున్నాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమవలేదు, కృంగిపోలా. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ విపత్తులు ఒకటెంబడి ఒకటి వరుసగా వస్తున్నటువంటి తరుణంలో ఇంకొక అతను వచ్చి ఇంకొక వార్తను చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? అయ్యా, తన అన్నలు ఏంట భోజనం చేస్తున్నటువంటి నీ కుమారులు చనిపోయారయ్యా. ఎలా చనిపోయారు అంటే ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇల్లు అంతా కూలిపోయి వారందరూ కూడా చనిపోయారయ్యా అని చెప్పినప్పుడు యోబు గారు చూడండి, ఆస్తి అంతా పోయింది కదా. పోయినటువంటి ఈ ఆస్తిని ఏం చేయొచ్చు? మనం మరలా సంపాదించుకోవచ్చు ఏదో విధంగా.
కష్టపడు లేకపోతే రెక్కల కష్టార్జితం చేత మన ఆస్తిని ఎలాగోలా సంపాదించుకోవచ్చు. మరి కడుపును పుట్టినటువంటి కుమారుల్ని మరలా సంపాదించుకుంటామా చెప్పండి? యోబు గారికి ఉన్నటువంటి ఆ భక్తి, యోబు గారికి ఉన్నటువంటి ఆ యథార్థమైనటువంటి జీవితం చూడండి. దేవుని యందు ఎంతగా నమ్మకం ఉంచాడంటే, ఒక పక్క ఆస్తి పోయినప్పటికీ, పిల్లలు పోయినప్పటికీ కూడా ఆయన బాధపడలేదండి, కృంగిపోలేదు. ఏం చేశాడు? ఒకసారి ఆ విషయాన్ని చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఒకసారి అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గములో వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఏం మాట్లాడుతున్నాడు? దాన్ని నీకు తెలియజేయడకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను. ఎందుకు పడ్డాడండి నేల మీద? ఎందుకు పడ్డాడు? ఇగో ఆస్తి పోతే మరలా సంపాదించుకోవచ్చు, పశు సంపద పోతే మరలా దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. కుమారులు పోతే మళ్ళీ వస్తాడా? కుమారులు పోతే మళ్ళీ తిరిగి వస్తారా? వాళ్ళు రారు. కానీ ఆయనకున్నటువంటి బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక ఒక్కసారిగా ఆ బాధను అంతా కూడా ఎలా వ్యక్తపరిచాడు తెలుసా? తన బట్టలను చింపుకొని నేల మీద పడి ఏం చేశాడు? దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అలా సాష్టాంగ నమస్కారం చేసి ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు అండి. ఒకసారి చూద్దాం విషయాన్ని. ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏం మాట్లాడుతున్నాడు? గొప్ప విషయం అండి. ఆయన జీవితంలో మాట్లాడినటువంటి మాటల్లో ఒక గొప్ప కమిట్మెంట్ ఇచ్చేటటువంటి విషయం. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. దిగంబరినై రావటం ఏంటి? దిగంబరిగా రావటం అంటే తల్లి గర్భంలో నుండి మనం బయట వచ్చినప్పుడు మన దేహం మీద ఏమైనా వస్త్రం ఉంటుందా? ఏమీ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై మరలా అక్కడికి పోయేదను. తల్లి గర్భంలో నుండి నేను ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోను. తల్లి గర్భంలో నుండి నేనేమి ఆస్తులు తేలేదు, నేనేమి సంపదలు తేలేదు, ఏమి అంతస్తులు తేలేదు, నేనేమి కారులు తెచ్చుకోలేదు, ఇంకా డబ్బు ఏం తెచ్చుకోలేదు, నేను బంగారం ఏమి తెచ్చుకోలేదు. మరి నా లాస్ట్కి నా పిల్లలు కూడా నేను తెచ్చుకోలేదు. ఇగో ఇవన్నీ కూడా నాకు ఎక్కడికి వచ్చాయనంటే ఈ భూమి మీదకి వచ్చాయి. ఇవన్నీ కూడా ఎవరిచ్చారనంటే దేవుడిచ్చినవే. కాబట్టి దేవుడే తీసుకొని వెళ్ళిపోయాడు. వీటి కొరకు ఎందుకు నేను ఆత్రపడాలి? ఇవన్నీ పోయినప్పటికీ కూడా దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. మరి మనమండి ఒక చిన్న శ్రమ రాగానే, మనం కొనుక్కున్నటువంటి ఏదన్నా ఒక వస్తువు పోగానే మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఇదిగో ఈ యొక్క వస్తువు దేవుని వల్లే నాకు వచ్చింది, దేవుని వల్లకే నాకు అనుగ్రహింపబడింది అనుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ వస్తువుని బట్టి దేవుని మర్చిపోతున్నాం. కానీ చూడండి, యోబు గారి జీవితంలో ఎన్ని వచ్చినా అవన్నీ పోయినప్పటికీ కూడా చివరికి కడుపును పుట్టినటువంటి కుమారులు పోయినప్పటికీ కూడా ఏం చేశాడు ఆయన? నా తల్లి గర్భంలో నేను ఎలా అయితే వచ్చానో అలాగే మరలా నేను వెళ్ళిపోతాను. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పనా? అలెగ్జాండర్ గారు తెలుసా మీకు? తెలుసా? అలెగ్జాండర్ గారు ఎంత ఆస్తిపరుడు! ఆయన కోటీశ్వరుడు అండి. ఆయన జీవితంలో ఎన్ని సంపాదించుకున్నాడు? ఆస్తులు సంపాదించుకున్నాడు, బంగారం సంపాదించాడు, కారులు సంపాదించాడు, ఎన్నో కోట్లకు అధిపతి ఆయన. కానీ ఆయన చనిపోయే ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? ఇదిగో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఎన్నో సంపాదించాను, ఎంతో ఆస్తి నేను కూడబెట్టుకున్నా,
కానీ చివరకు నేను తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, చనిపోయి మరలా నేను గోతులోనికి వెళ్ళిపోయేటప్పుడు నేనేమి తీసుకొని పోనని ఆయన జీవితంలో ఆయనకు అర్థమైంది. అలా అర్థమైనటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ను ఇగో ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్నాడు. అలా చెప్పాలనుకున్నటువంటి ఆయన ఏం చేశాడు చెప్పనా, ఆయన చనిపోయిన తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో చనిపోకముందే ఇదిగో నేను ఒకవేళ చనిపోతే నా 2 చేతులను ఏం చేయమని చెప్పాడు, ఇదిగో బయట పెట్టి తీసుకెళ్ళమన్నాడు. ఎందుకు తీసుకెళ్ళమన్నాడు అర్థమైంది ఎవరికన్నా? ఎందుకు తీసుకెళ్ళమన్నాడంటే, ఇదిగో నేను సంపాదిస్తున్న ఏది కూడా నా చేతుల వెంట రాదు, నేనేది కూడా పట్టుకొని పోలేను అనే స్టేట్మెంట్ని ఆయన ఈ భూమి మీద అందరికీ ఇచ్చాడు. మరి మనం ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని వదిలేసి ఏం చేస్తున్నాం, ఇదిగో నేను సంపాదించిందంతా కూడా నా వెనక వచ్చేసిద్ది అనుకుంటున్నాం. అదంతా మూర్ఖత్వం అండి. మనం సంపాదించిందంతా కూడా ఈ లోకంలో అనుభవించడానికి మాత్రమే. మనం చనిపోయిన తర్వాత మన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం కూడా మనతో రాదు. ఎలా అయితే తల్లి గర్భం నుండి మనం బయటకు వచ్చామో అలాగే మరలా ఎక్కడికి వెళ్ళిపోతాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ విషయం అర్థమైనటువంటి యోబు గారు ఏం చేశారు, ఆయన జీవితంలో ఇటువంటి గొప్ప మాటను మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా యోబు గారు ఎలా అయితే సాక్ష్యం ఇచ్చాడో మనం కూడా మన జీవితంలో ఇటువంటి సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వాలి? ఎటువంటి సాక్ష్యాన్ని ఇవ్వాలంటే, తల్లి గర్భంలో ఉండి ఎలా అయితే నేను వచ్చానో అలాగే నేను మరలా వెళ్ళిపోతాను. ఎన్ని సంపాదించినా, ఎన్ని ఆస్తులు నేను కూడబెట్టినా ఇది ఈ లోకం వరకే. నువ్వు సంపాదించిన తర్వాత నీ కుమారులు అనుభవిస్తారేమో కానీ మరలా నువ్వు వాటిని ఏం చేయలేవు, తీసుకొని పోలేవు. కాబట్టి యోబు గారు వంటి యథార్థతను, యోబు గారు వంటి నీతి జీవితాన్ని కలిగి మనం మన జీవితాల్లో కూడా మనం జీవించాలి. ఆయనకున్నటువంటి భక్తి జీవితాన్ని మనం ఏం చేయాలి, మన జీవితంలో పెంపొందించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా యోబు గారు వంటి భక్తి జీవితాన్ని కలిగి మీ జీవితాల్లో కొనసాగుతారని, ఇటు మాటలన్నీ కూడా మీ జీవితంలో అవలంబించుకుంటూ అటు మాటల ప్రకారం నడుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారని కోరుకుంటూ ఇంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధులను ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మా దేవ, మా తండ్రి వెనదాయ ఇప్పుడు వరకు నాయన విన్నటువంటి విషయాలు తండ్రి మా హృదయంలో ఉంచుకొని అటు విషయాల ప్రకారము నాయన మేము జీవించడానికి మీ సహాయం ఇచ్చండి. యోబు గారి తండ్రి తన ఆస్తి పోయినప్పటికీ నాయన, బిడ్డలు పోయినప్పటికీ నాయన, యోబు గారు నాయన ఎటువంటి స్టేట్మెంట్ని ఇస్తే నాయన బైబిల్ గ్రంథంలో ఇచ్చారు. ఇటువంటి స్టేట్మెంట్ని కూడా తండ్రి మా జీవితంలోనైనా మేము ఇతరులకు పంచడానికి మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. అటువంటి జీవితాన్ని కలిగి మేము జీవించడానికి, మీ యందు భక్తిగా యథార్థంగా నీతివంతులుగా జీవించడానికి మీ సహాయం దయచేస్తారని త్వరలో మా కొరకు రానియండి. మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో ఈ మనలన్నీ కూడా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్.